కలియుగ దైవం యొక్క ప్రతిష్టని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టార్నిష్ చేసి ఇమేజ్ని ప్రసాదాన్ని జోకులు వేసుకుంటూ తినే స్థాయికి తీసుకొచ్చింది మీ కూటమి ప్రభుత్వం కాదా? నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 2 వీడియోలు మీకు ఈరోజు చూపించిన తర్వాత నేను వారి సమస్యలకు కూడా వారి మాటకు కూడా నేను కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సంబంధించి కొంత కాన్స్టిట్యూషన్ కూడా చదివి వినిపించాల్సిన బాధ్యత ఉంది. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలి దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే విషయం ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్ లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదా. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్ ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ హిందూ. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ రాష్ట్ర ప్రజలారు ఒకసారి గమనించండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన అంశం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీదుకి జరిగితే, ఒక మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది, దేశం అల్లకల్లోలం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఈ వ్యక్తిగా మీరు ఓటేసింది? ఈ వ్యక్తికేనా మీరు ఓటేసింది? సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకి జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక కాన్స్టిట్యూషనల్ పోర్టులో 5.5 కోట్ల మందికి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి హిందువులు పన్నులు కట్టడం లేదా? ముస్లిమ్స్ పన్నులు కట్టడం లేదా? క్రిస్టియన్స్ పన్నులు కట్టడం లేదా? మీ ట్రెజరీలో పడే ₹1, మీరు కారులో వాడే ఒక పెట్రోలు, ఏ క్రిస్టియన్ సబ్బు కొంటేనో, ఏ క్రిస్టియన్ సినిమాకి వెళ్తానో, ఏ ముస్లిము హోటల్కి వెళ్తానో వచ్చిన ట్యాక్స్లో నుంచి డబ్బన్న మినిమం కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం లేని ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదా నీవు? ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేని ఒక శుద్ధ ఇంకా నా నోటికి ఇంకా పెద్ద మాటలు వస్తాయి, ఇంకా చాలా తమాయించుకుంటున్నాను నేను. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం యొక్క గుండెని గాయపరిచింది. ఎవరండి క్రిస్టియన్స్, ముస్లిమ్స్? ఈ దేశంలో పౌరులు కాదా? ఈ దేశంలో ఓటు హక్కు లేదా? ఈ దేశంలో బ్రతికే హక్కు లేదా?
ఎవరి మీద దాడి జరిగింది, ఎవరిని నిందిస్తున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఎవరి మతం మీద మీరు గొడవ పెడుతున్నారు, ఎవరిని లోపలికి లాగుతున్నారు, ఎవరి కులమత ఘర్షణలు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు? తిరుమల లడ్డు విషయంలో అసలు జరిగిన కల్తీకి, మీరు చెప్పబడుతున్న కల్తీకి హిందూ ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి ఏం సంబంధం సార్? వాళ్ళ చర్చలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ మసీదులు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ దర్గాలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? అంటే హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు మీ దృష్టిలోనా? రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఆయనంట బైబిల్ పట్టుకున్నాడంట కరుణాకర్ రెడ్డి, కాబట్టి ఆయన పనికిరాడంట. ఎవరిని అవమానిస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు? అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళలాగా, తెలివిలేని వాళ్ళలాగా, మీకు ద్రోహుల్లాగా, టెర్రరిస్టుల్లాగా కనపడుతున్నారా ఈ దేశం, ఈ రాష్ట్రంలో? ఆ పైన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి చర్చలన్నీ పడగొడుతుంటే లేవని నోరు ఇప్పుడు లెగుస్తున్నాయే. ఏం జరిగిందని లెగుస్తున్నాయి అంటున్నా నేను. ఎవరి ధర్మానికి అన్యాయం జరిగింది అంటున్నా నేను. ధర్మానికి అన్యాయం చేసింది రాజకీయ ప్రయోజనాలతోటి మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ 164 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ధర్మానికి అన్యాయం చేసింది మీరు సార్. శాంపిల్లో అనవసరమైనటువంటి కెమికల్స్ కలిపి ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి, ఎన్డీడీబీ మాకు సంబంధం లేదని ఇచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ అసలు ఇది రిపోర్టే కాదు ఎవిడెన్స్ కింద పనికిరాదు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కులాల మతాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానపరిచింది నువ్వు. యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ కల్ప్రిట్. ఐ కెన్ సే పవన్ కళ్యాణ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆర్ ది కల్ప్రిట్స్. వారు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసేదాన్ని రాజకీయంగా వాడాలి అని ఒక ప్లాన్ చేసి, తద్వారా ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన మీ మీద కేసు కట్టాలి సార్. అసలు యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎవరిని అంటారు మీరు?